బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇక ప్రోమోను చూస్తే మసాలాకి కొదవ లేనట్లుగా కనిపిస్తోంది. తప్పకుండా గొడవలు కూడా జరిగేటట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ ప్రోమో విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ కాంతార చీఫ్ గా ఎన్నిక కాపాడిన సీతని గద్దెపై కూర్చొని హారం ధరించమని చెప్తారు. ఇక అలా సీత పట్టాభిషేకం అయిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ హౌస్ లో ఇప్పుడు రెండో చీఫ్ గా సీత ఎన్నికయ్యారు కాబట్టి క్లాన్ లోని సభ్యుల్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరూ ఏ క్లాన్ లోకి వెళ్లాలి అనుకుంటున్నారో దానికి ఒక కారణం చెప్పి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ముందుగా విష్ణుప్రియ మాట్లాడుతూ నేను సీత క్లాన్ లో వెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మొత్తం శక్తి క్లాన్ లో ఉన్నాను. అక్కడ నా పొటెన్షియాలిటీ తగ్గ రికగ్నైజేషన్ నాకు దక్కలేదని అనిపిస్తూ ఉంది. ఇక తర్వాత నైనిక మాట్లాడుతూ బిగ్ బాస్ నేను సీత క్లాన్ లోకి వెళ్లాలని అనుకుంటున్నాను. నిఖిల్ అన్న క్లాన్ లో నాకు అంత బాగా అనిపించలేదు. నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఇవ్వటం లేదన్నా. సో నేను బయటకు వచ్చాకైనా కాంతార క్లాన్ కి బలం అవ్వాలని అనుకుంటున్నాను. డెఫినెట్ గా నేను వాళ్ళకి పోటీ ఇవ్వగలను ఈ టీంలో ఉంటే అని అనిపిస్తుందంటూ చెప్తుంది. ఇక సోనియా మాట్లాడుతూ నిఖిల్ క్లాన్ లో నేను ఉండాలని అనుకుంటున్నాను. ఈ హౌస్ లో ఉన్న వాళ్ళ అందరితో కంపేర్ చేసుకుంటే నిఖిల్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. సో నేను శక్తి క్లాన్ కి వెళ్లాలని అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటుంది. ఇక పృథ్వీ మాట్లాడుతూ ఈ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్. అతని పక్కన ఉంటే నేను కూడా స్ట్రాంగ్ అనే ఫీలింగ్ నాకుంటుంది. నేను స్ట్రాంగ్ గా ఆడగలను అని నా ఫీలింగ్ ఉంది అంటూ శక్తి క్లాన్ లోకి వెళ్లిపోతాడు. ఇక వరంగల్ ముద్దుబిడ్డ నాబిల్ మాట్లాడుతూ నిఖిల్ అయితే ఏకి పారేశాడు ఒక ముక్కలో. దెబ్బకి నిఖిల్ కూడా షాక్ అయ్యాడు. బిగ్ బాస్ నేను సీత నిఖిల్ వీరిద్దరిలో కూడా సీతని చూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ కంటే సీత నాకు రియల్ అనిపించింది. నా స్ట్రెంగ్త్ ని మొత్తం కూడా కాంతారా క్లాన్ కి యూజ్ చేసి ఈ టీం ని బలపరుద్దామని అనుకుంటున్నాను అని అంటాడు. నబీల్ చెప్పిన ఈ మాటకి ఇంప్రెస్ అయిన సీత ఒక చుమ్మా విసిరేస్తుంది ఫ్లయింగ్ కిస్ గా. దాని తర్వాత యష్మి మాట్లాడుతూ శక్తి క్లాన్ అంటే కాంతారా క్లాన్ లో ఎక్కువగా స్పాటీ స్పిరిట్స్ ఉంటాయి. సో నేను కాంతార క్లాన్ కి వెళ్లాలని అనుకుంటున్నాను అని యష్మి చెప్తుంది. ఇక అంతలో యష్మిని ప్రేరణ హలో అంటూ నివారించే ప్రయత్నం చేస్తుంది. బహుశా వీరిద్దరి మధ్య ఏదో పాయింట్ పైన డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఇక అక్కడితో ఇవాల్టి మొదటి ప్రోమోకి తెరపడింది. మొత్తంగా ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.